నేను మీ సాయిప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటేనే ముందుగా అందరికి గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. మరి అలాంటి కళ్యాణాన్ని అన్ని దేవాలయాలలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అదేవిధంగా దేశాయిపేట రోడ్లోని టీచర్స్ కాలనీ గణేష్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అనేటివి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఆలయ అర్చకులు ఉన్నారు మనతో పాటు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గారు. జై శ్రీరామ్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా మా దేవాలయానికి శుభాకాంక్షలమ్మ. శ్రీరామనవమి అంటే అందరూ శ్రీరాముని జన్మదినం అనుకోవాలా, లేదంటే సీతారాముల కళ్యాణం అనుకోవాలా, శ్రీరాముని పట్టాభిషేకం అనుకోవాలా? ఒక్కటి ఏంటంటే ప్రత్యేకత ఏంది అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు, అష్టమి నాడే పెళ్లి చేసుకుంటాడు. శ్రీరాముడు నవమి నాడు పుట్టాడు, నవమి నాడే పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఏ రోజు నక్షత్రం జరుగుతుంది అదే రోజు వివాహం చేసుకునేవారు దేవతలకు. అదొకటి. ఈరోజు ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి? ఈ ఉగాది నుండి మా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ప్రతి 10 నుండి నవమి వరకు 9 రోజులు రామనవమి గారు చేసేసి 9వ రోజు స్వామివారి కళ్యాణం చేసి తెల్లవారి పట్టాభిషేకం చేస్తాం. ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి రామ, లక్ష్మణ, సీత, హనుమడు ఉంటారు. అయితే వీరికి పొద్దున్నే ఉదయం 6 గంటల వరకు ఆంజనేయ స్వామికి, ఉత్సవమూర్తులకు, మూల విరాట్కు పంచామృతతోటి అభిషేకం చేసేసి వారిని అంగవంగ తైరంగ చేసి సీతామాత గౌరీ పూజ చేసేసి శ్రీరామచంద్ర వారిని, లక్ష్మణమూర్తి గారిని వీరిని ఒక పల్లకిలో తీసుకొని వచ్చేసి 11 గంటల నుండి శ్రీరామ కళ్యాణం ప్రారంభం చేస్తాం. దీనికి మా కమిటీ వారు ఎంతో అందంగా భక్తుల సహాయ సహకారాలతోటి అందరు సంతోషపడే విధంగా ఈ కార్యక్రమంలో అస్యాం పార్జంతే దేవారామార్థ. రామ కళ్యాణము చేయించిన వారు కాదు, చూసిన వారు కాదు, రామ కళ్యాణానికి వచ్చిన వారు కూడా. అలా దశపూర్వేషాం దశాపరేషాం మాధ్వి అనే ఒక మంత్రం వస్తుంది. ఆ కన్యాదానం చూసినా వచ్చినా చేసిన వారికి 10 తరాలటు 10 తరాలిటు పుణ్యలోకానికి పోవాలని ఆ యొక్క కన్యాదాన కార్యక్రమం ఉంటుంది. ఎంతోమంది భక్తాదులు కన్యాదానం చేస్తున్నారు. కమిటీ వారు కూడా దీంట్లో సముఖంగా చేస్తున్నారు. ఈ సంవత్సరము ఎంతో ఆనందదాయక ఈ కార్యక్రమం ఆచరిస్తున్నారు. ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు సాయంత్రం వరకు? ఈరోజు ఉదయం 6 గంటల నుండే ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన మూర్తుల వారికి అభిషేకము, ఉత్సవమూర్తుల వారికి శ్రీ సీతారామ లక్ష్మణులకు అభిషేకము, తదనంతరము సీతమ్మ వారికి గౌరీ పూజ జరిగింది. ఇప్పుడు వారిని ఒక పల్లకిలో తీసుకొచ్చేసేసి సీతారామచంద్ర స్వామికి పాద ప్రక్షాళన చేసి స్వామివారి యొక్క అభినమయంతాలు అంటే పాద ప్రక్షాళన, శ్రీమన్నారాయణుడికి పాద ప్రక్షాళన చేసి తర్వాత సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టేసి తర్వాత మంగళసూత్రం అయిన తర్వాత తలంబ్రాలు పూసేసిన తర్వాత సాయంత్రం కూడా మంగళాకరణం అని సాయంత్రం పూజా కార్యక్రమం చేస్తుంటాం. వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఒకసారి శ్రీరామనవమికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌకర్యాలు కలిగి ఉన్నాయనేది ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జై శ్రీరామ్. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ శ్రీరామనవమికి సంబంధించి? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం టీచర్స్ కాలనీ గణేష్ నగర్లో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అతి కొద్ది క్షణాల్లో మా పల్లకి ఊరేగింపు తర్వాత కళ్యాణం జరుగుతుంది. తదనంతరం అందరికీ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అన్ని సంవత్సరాలాగానే ఇంకా అద్భుతంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు, కళ్యాణ దంపతులు పాల్గొనేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది భక్తులు వచ్చారు. ఇంకా దీన్ని ఘనంగా వైభవంగా జరపాలనే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ఎంతమంది పూజలో కూర్చోబోతున్నారు? దాదాపు 130-140 జంటలు పూజలో కూర్చుంటారు. అలాగే సుమారు 800 నుంచి 1000 మంది వరకు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అడగంగానే ఈ కమిటీ వారు అడగంగానే అనేక మంది దాతలు ముందుకొచ్చారు. చాలామంది దాతృత్వం ప్రదర్శించారు. ఎన్ఎస్ఆర్ కంపెనీ వారు పెరుగు, అలాగనే మా ఉపాధ్యక్షుడు మునిగేటి సీను 2 క్వింటాల బియ్యం, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు 3000 రూపాయలు, అట్లాగే వెంకటేశ్వర్లు గారు వస్త్రాలు, మాధవిరెడ్డి గారు 2000 రూపాయలు, మాధవి గారు 1000 రూపాయలు, అట్లాగే కొంగ శ్రీధర్ గారు జాయింట్ సెక్రటరీ గారు 2000 రూపాయలు, ఇంకా చాలామంది జాతి శ్రీనివాస్ గారు కూరగాయలు, ఇంకా మన కమిటీ సభ్యులు అట్లా ప్రభాకర్రావు గారు 1000 రూపాయలు, ఇట్లా చాలామంది అనేక మంది ముందుకు వచ్చారు. దాతృత్వంతో ఇంకా ముందుకు జరపాలి. శ్రీరాముని
సీతామాతని ఈ సమాజంలో దృష్టిలో పెట్టుకొని వారు జీవించినటువంటి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో వారి మాటలోనే వారి బాటలోనే వారి మార్గదర్శనంలోనే మనం ముందుకు పోవాలని, అట్లయితేనే ఈ సమాజం నిలబడుతుందని, ఏ గొడవలు లేని ఒకటువంటి నూతన సమాజం ఉంటుందని, దానికోసమే ఇంటింట ఈ శ్రీరామనవమి ఈ సీతారాముల కళ్యాణం జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చల్లటి పందిళ్ళు వేసి చక్కగా స్టేజీని అలంకరించి చక్కగా సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా వీక్షించి భక్తులకు ఆనందింపజేసేందుకు మా కాలనీ సంసిద్ధత వ్యక్తం చేసి అందరూ కూడా కార్యకర్తలు వారి యొక్క కార్యక్రమంలో సేవలు అందిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. కళ్యాణంలో ఎంతో ముఖ్యమైన భాగం తలంబ్రాలు. అలాంటి తలంబ్రాలని మహిళలందరూ కలిసి ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోటి కలుపుతున్న దృశ్యాలు మనం చూస్తాం. జై శ్రీమన్నారాయణ. ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానము, టీచర్స్ కాలనీ, గణేష్ నగర్లో సీతారామ కళ్యాణము రామప్రతిష్ఠ స్తూపం 8-9 సంవత్సరాల నుంచి భక్తులందరం కలిసి 5 కేజీల వడ్లు తలంబ్రాలుగా ఒలుస్తాము. ఒలిసి భద్రాచలం పంపిస్తాము. ఇక్కడ మన రాముల వారికి స్తూప వార్షికోత్సవానికి, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు, శివయ్య కళ్యాణం కూడా అందరికి కూడా ఈ గోడుతో వలసినవి భక్తులందరం కలిసి ఏరి స్వామివారికి సమర్పిస్తాం. జై శ్రీరామ్. చూసారు కదా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారి తలంబ్రాలను వడ్లు తీసుకొచ్చి మహిళలే స్వయంగా వాళ్ళ గోర్లతోని వలిచి స్వామివారికి తలంబ్రాలు చేశారని, అది ఎంతో ఆనందకరము, ఎంతో ప్రాముఖ్యతను చాటుకుందని చెప్పొచ్చు.